భారతదేశ చరిత్రలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి ఫస్ట్ వస్తాడు, జగన్మోహన్ రెడ్డి సెకండ్ వస్తాడు. ఫస్ట్ అతను తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ 108 అనేటటువంటిది ప్రజల ప్రాణాలు కాపాడినాయి, ప్రజలకి విద్యని దగ్గర చేసినాయి, వైద్యాన్ని దగ్గర చేసినాయి. ఇలాంటివి చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, చేయూత కింద డబ్బుల దగ్గర నుంచి, స్కూల్ దశలో వదిలేస్తున్నటువంటి పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి, డ్వాక్రా రుణమాఫీల దగ్గర నుంచి అనేకం చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ పథకాల వలన దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది అని చెప్తూ ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఇస్తుంది. నెలకు 2100 రూపాయలు, నెలకు 1000 రూపాయలు, నెలకు 1500 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా ఇట్లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వాలే అలాగ డబ్బులు అనౌన్స్ చేసి ఇస్తున్నాయి పథకాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నటువంటిది ఏది ఏడాదికి 18,000 ఇస్తే తప్పు పట్టింది. దానికి బదులుగా నెలకు 1500 ఇస్తాం, ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆచరణలో అమలు చేయలేదు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ రైజ్ చేసుకుని వచ్చారు. ఏమని, అప్పుడెప్పుడో ఒక ఫోటో తీసుకొచ్చి యువతను నేను గెలిచినటువంటి సందర్భంలో మాకు సంక్షేమ పథకాలు అక్కర్లేదండి, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలన్నారు. 25 ఏళ్ల భవిష్యత్తు అంటే ఏమిస్తారు మీరు అంటే, వ్యాపారాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఇంతకుముందు జగను రాకముందు లేకపోతే రాజశేఖర రెడ్డి ముందు పరిశ్రమలు లేవా? దేశంలో ఇక్కడ వాళ్ళందరూ ఉద్యోగాలు చేయకుండా అందరూ అడుక్కు తింటున్నారా? అందరూ అప్పుడు కూడా చేశారు కదా, వచ్చాక బాగుపడ్డారు. వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ ద్వారా ప్రజలు సంక్షేమం కోరట్లేదు అన్న సంకేతం ఇస్తున్నారు. అంటే జగన్ చెప్పేటటువంటి సంక్షేమ పథకాలకి రివర్సే తన పాలసీ అని చెప్తున్నారు. మరి అది ప్రజలు అంగీకరిస్తారా, హర్షిస్తారా చూడాల్సి ఉంది.